ఈ విషయం గానీ మా అమ్మకి తెలిసిందంటే నాకు మాత్రం చీపురు కట్ట తిరిగేస్తుందండి. డే 36 ఆఫ్ క్యాలిస్థెనిక్స్ విత్ ఏలో మా అమ్మ చేతిలో నా సీన్ అయిపోయింది అనుకున్నాను. అదేంటో లాస్ట్లో చెప్తానులేండి. నిన్న ఎంత లో ఎనర్జీగా అనిపించిందో ఈ రోజు అంత హై ఎనర్జీగా అనిపించింది. పైన క్లైమేట్ కూడా చాలా అందంగా ఉంది. నేను గెయిన్స్ తక్కువ అయిపోతున్నాయేమో అనుకున్నాను కానీ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నా గెయిన్స్ నాకు రావడం కాకుండా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది. ఎక్సర్సైజెస్ కూడా ఈరోజు కొంచెం ఈజీగా అయింది. నేను డైలీ చేసే రెప్స్ కంటే ఈరోజు ఎక్కువ రెప్స్ చేయగలిగాను. ఈ సింగిల్ ఆర్మ్ పుల్అప్స్ అయితే అసలు నాకు వచ్చేదే కాదు. అలాంటిది ఈ కూడా చేయగలిగానంటే నేను ఖచ్చితంగా స్ట్రెంత్ గెయిన్ అయ్యాననే చెప్పొచ్చు. నేనేదో సీరియస్గా ఎక్సర్సైజ్ చేసేస్తున్నానంటే ఈలోపు మా వెట్టిగాడు వచ్చి మొత్తం నన్ను కదిపేశాడు. ఆ కదిపడం వల్ల అక్కడ ఉయ్యారు ఊగినట్టు ఊగేసాను మొత్తం. అండ్ నెక్స్ట్ వర్కౌట్ లెగ్ మాక్సిమం అందరూ స్కిప్ చేస్తారు కానీ అసలు స్కిప్ చేయకూడదు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం లెగ్ వర్కౌట్ వల్లే మన టెస్టోస్టెరాన్ బూస్ట్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకటే కాదు, లెగ్ వర్కౌట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం అన్ని. అండ్ నెక్స్ట్ వర్కౌట్ వచ్చి బర్పీస్ విత్ టక్ జంప్ అనమాట. కోజులు ఎగరాలి, ఇది బాగుంటది. ఎగిరి చిన్నప్పుడు ఎగిరిసే వాళ్ళం. అండ్ ఆ తర్వాత యాప్స్ వర్కౌట్ తో కంప్లీట్ చేస్తాను. అండ్ ఇంకా మనకి ఇష్టమైన వర్కౌట్ లోకి వస్తే హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్. అందుకే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంతో ఊపుగా ఎంతో ఎనర్జెటిక్ గా చేసేద్దామని వెళ్ళిపోయాను. అసలుకి ఈ రోజు హై ఎనర్జీతో ఉన్నాం కాబట్టి ఎంతో ఆతృతగా వెళ్ళాను. బాగానే హోల్డ్ చేశాను. బ్యాలెన్సింగ్ కూడా ముందు కంటే ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగాను. అంతా బాగానే ఉంది కదా అని ఆనందపడే లోపు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. నేను ఇలా ఒకవేళ పడితే బ్యాక్ పడతాను కదా అనుకున్నాను కానీ అలా పక్కకు పడిపోయాను. తీర చూస్తే అక్కడ కుర్చీ ఉంది, దాని మీద పడిపోయాను. పెద్ద సౌండ్ వచ్చింది. లెగ్స్ చూసేటప్పుడు అది ఇరిగిపోయింది. దేవుడి దయ వల్ల నాకేం అవ్వలేదు కానీ కుర్చీ మాత్రం ఇరిగిపోయింది. అక్కడ అడ్డంగా ఉన్నది పక్కకి తీసి పెట్టినా కూడా వెళ్ళి దాని మీదే పడ్డాను నేను.